బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డ ప్రసాద్. శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ కార్యాలయం తేల్చి చెప్పింది. వారిని బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండగా వారిలో ఇప్పటి వరకు 7గురికి అనర్హత వేటు నుంచి ఉపశమనం లభించినట్లయింది. మరో 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పెండింగ్ లో ఉన్నాయి. స్పీకర్ నోటీసులకు దానం నాగేందర్ ఇంకా రిప్లై ఇవ్వలేదు. త్వరలోనే కడియం, సంజయ్లను విచారణకు పిలువనున్నారు స్పీకర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసింది గులాబీ పార్టీ. న్యాయస్థానం ఆదేశాలతో వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, అలాగే ఫిర్యాదుదారుల వివరణ తీసుకుని తీర్పు ఇస్తున్నారు స్పీకర్. ఆ నేపథ్యంలో 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇక స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, సభలో ఇద్దరు అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ దాంట్లో ముఖ్యంగా గత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన దానిపై బీఆర్ఎస్ హైకోర్టుతో పాటు స్పీకర్ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన తర్వాత సుప్రీంకోర్టు రియాక్షన్ లో అసెంబ్లీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన దానిపై వివరణ ఇవ్వాలి, దాంతో పాటుగా వారికి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దాంతో ఆ స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. దాంతో 9 మంది మినహా ఒకరైతే నోటీసులకు రిప్లై ఇవ్వలేదు, దానం నాగేందర్. ఆ 9 మందిపై కూడా అయితే 7గురికి ఇప్పటికీ స్పీకర్ విచారణ చేశారు. ఆ విచారణ చేసిన వారందరూ కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు లేవు కనుక మిగతా వారికి వారు బీఆర్ఎస్ లో కొనసాగుతారని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానం నాగేందర్ విషయంలో ఇప్పటి వరకు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.